హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పురావస్తు పరిశోధనాలయంలోని జయంతసేన మంచం దగ్గర ఆగింది ఆ చిత్రమాలిక. విభ్రాంతికి గురైన సుభద్ర నోటంట మాటలు లేవు. ఎన్ని వింతలు, ఎన్ని మలుపులు! ఇది నిజమా, కళ? కళ లాంటి నిజమా, నిజమైన కళ? తెలియదు. ఇదంతా అటుపైన నోరు పెగలలేదు ఆమెకి. ఆమె కళ్ళు విస్మయంతో పెద్దవైనాయి. నమ్మలేనంత విచిత్రాన్ని ఒకేసారి చూసిన ఆమె తపస్యాలు గనక సరిపోయింది. లేకుంటే ఈసరికి మైండ్ ఓవర్లోడ్ అయి ఏదో ఒకటి అయి తీరుతారు. అంతే కదా మరి. ఇది 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 నమ్మలేనట్టుగా గొనుక్కుంటున్న భార్య భుజం మీద చేయి వేసి, ఇక లేచిరా సుభద్ర, ఇప్పుడు మాట్లాడు. అలా వెళ్ళి విశ్రాంతిగా ముచ్చరించుకుందాం పద, ముందుండి దారితీశాడు గురురాజప్ప. మాటలు కరువై బొమ్మలా ఆయన వెనక అడుగులు వేస్తోంది సుభద్ర. కాలానికి ఎదురెదలేక ఎన్నో ముగిసిపోతాయి, పరిస్థితులను ఎదిరించలేక ఎన్నో మారిపోతాయి. అదే మానవ జీవితం. కానీ తలరాతలకు ఎదురెళ్ళి తనకి నచ్చిన రాతలను రాయగల ధీశాలి తన భర్తని ఆ ముదిత సంతోషించడం లేదు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల విశ్వామిత్రుడి కంటే గొప్ప కార్యాన్ని నిర్వర్తించాడని ఆమె గర్వించడం లేదు. కాలం అనే 2 అక్షరాలని తిప్పి రాయాలనుకుంటున్న తన భర్త శక్తిని ఎలా చూడగలనా అని భయపడుతోంది. కాలానికి ఎదురెళ్ళిన ఏ యోధుడు గెలవడని గుర్తుకొచ్చి లోలోన వణికిపోతోంది. అసలు ఈ గొడవకు కారణమైన వివాదాన్ని తలుచుకుని భర్త కేసు చూడడానికే వెనకాడుతోంది సుభద్ర. కాలం గాలానికి చిక్కిన భర్తని ఎలా తప్పించాలో అర్థం కాని సుభద్ర అయోమయంగా గురురాజప్ప వెనకాలే నడుస్తూ ఉంది. అడవంతా వీరిద్దరి నుండి వెలువడుతున్న పాజిటివ్ ఫోర్స్కి ఉత్తేజితమవుతోంది. అంత శక్తివంతులు ఆ శక్తిని మరోలా వాడితే? ఈ ప్రశ్నకి సమాధానమే తరువాత జరగబోతున్నటువంటి కథ. ఇదే సమయానికి హైదరాబాద్లోని పాత బస్తీలోని ఓ సాధారణమైన ఇంట్లో ఏం జరుగుతోందంటే, పదండి అక్కడికి వెళ్దాం. బాబా, టీ. 10 ఏళ్ల పిల్ల టీ అందించింది. వీధి పంచలా ఉన్న స్థలంలో వేసిన బల్ల మీద కూర్చున్నాడు ఖాసింభాయ్. వయస్సు 50 ఏళ్ల పైమాటే. మొహాన నల్లటి బొట్టు, గులాబీ రంగు జుబ్బా, ఆకుపచ్చ లుంగితో 40లా ఉంటాడు. దాదాపు జుట్టంతా తెల్లబడిపోయింది. మొహం క్రూరత్వానికి ప్రతీకలా ఉంది. మనిషి బక్కపలసగా ఉంటాడు. అతనికి 4 భార్యలు. టీ ఇచ్చిన పిల్ల ఆఖరి భార్య ఫాతిమా కూతురు మున్ని. ఎక్కడుంటాడో ఎటుపోతాడో తెలియదు. నడుపుతున్న టీ దుకాణంలో లేకపోతే మాత్రం అతన్ని పట్టుకోలేం. అతనికి ఏవో మంత్రతంత్రాలు ఉన్నాయని ఆ పాత బస్తీ ప్రజల నమ్మకం. కానీ ఎవరికీ చెడు చేయడు, వీలైతే మంచి చేస్తాడు. అతని మనస్తత్వానికి మొహానికి పోలికే ఉండదు. అతనికి ఒక గురువు ఉన్నాడు, దుర్గాదాస్. చాలా వృద్ధుడైన హిందువు. ఆయన తాంత్రిక సాధకుడు. ఖాసింని 10 ఏళ్ల వయసప్పుడు చేరదీశాడు. అదిగో అప్పటి నుంచి అతని చదువు అన్నీ కూడా దుర్గాదాసే చూసుకుంటున్నాడు. ఖాసిం మీద ఏం గురి కుదిరిందో కానీ తనకు చేతనైన విద్యంతా ఖాసింకి నేర్పించాడు. తన తర్వాత వారసుడిగా ప్రకటించబోతున్నాడు దుర్గాదాస్. దుర్గాదాస్ కుటుంబంలో ప్రధాన భాగంగా ఈ ఖాసింని చూస్తారు. ఆ ఇద్దరి స్నేహాన్ని, వాళ్ల మధ్య అనుబంధాన్ని మొదట్లో అనుమానించిన వాళ్లే కాలక్రమంలో అర్థం చేసుకుని పట్టించుకోవడం మానేశారు. బాబా, గురువు వచ్చారు, పెద్దమ్మాయి చెప్పింది. దిగ్గుల్లోచి ఎదురెళ్ళాడు ఖాసిం. దుర్గాదాస్ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. రెడీగా ఉన్నావా ఖాసిం? అడిగాడు ఆయన. రెడీ ఏంటి బాబా, మీరు చెప్పడమే ఆలస్యం, పదండి అని లోపలికి చూస్తూ, బేబీ జర దర్వాజా బంద్ కరో అరిచి చెప్పాడు. హా, ఎప్పుడు మళ్ళీ? అడిగింది ఆ స్త్రీ కంఠం. ముజనైమాలు, టీ దుకాణం జాగ్రత్త చెప్పి గోడకున్న సంచి తీసుకుని భుజానికి తగిలించుకున్నాడు ఖాసిం. సంచి తీశాడు అంటే ఎప్పుడు వస్తాడో తెలియనట్టే. అతని ఆఖరి కూతురు మున్ని ఓరగా చూస్తోంది. దుర్గాదాస్ 2000 నోటు తీసి, చెల్లై ఖర్చులు కొంచెం అని లోపలికి చేయి పెట్టాడు. ఎవరో అందుకున్నారు. ఎందుకు బాబా? బుర్రగొక్కుంటూ అన్నాడు ఖాసిం. టీ దుకాణం ఉంది, అల్లా దయ ఉంది, ఇంకేంటి బాబా, ఎందుకు ఇస్తున్నారు? ఖాసిం మళ్ళీ అన్నాడు. పిచ్చివాడా, ఆ అల్లాయే నా చేత చేయిస్తున్న మహత్కార్యం ఇది. మనం ఏం చేసినా మన కుటుంబం కష్టపడకూడదు. నమ్మి వచ్చిన భార్య, దేవుడిచ్చిన పిల్లలు, నేనిచ్చింది నామ మాత్రమే ఖాసిం. చెప్పేసిరా, బయట ఉంటాను.
వడివడిగా ఇంటి బయటకు వచ్చాడు దుర్గాదాస్. ఆ లొకాలిటీ అంతా పేదవారే, అధిక శాతం ముస్లింలే. సంచిలోని చాక్లెట్ల ప్యాకెట్ తీసి పలకరిస్తున్న పిల్లలందరికీ పంచసాగాడు దుర్గాదాస్. ఏరియా పెద్దల్లో ఒకరిద్దరు దుర్గాదాస్ చాక్లెట్ పంచడం చూసి మళ్ళీ పని తగిలిందా భాయ్ అని పలకరించారు. అవును, అందుకే వెళ్తున్నాం. చాక్లెట్లు సంచి వాళ్ళ చేతిలో పెడుతూ అన్నాడు దుర్గాదాస్. ఆయన వృత్తిరీత్యా ప్రొఫెసరు, ప్రవృత్తిరీత్యా గొప్ప మంత్రసాధకుడు, తాంత్రికుడు. రిటైర్ అయ్యి 20 ఏళ్ళు దాటేసింది. ఆయన గురువులు చాలా గొప్పవాళ్ళు. దుర్గాదాస్కి భార్య, 2 కొడుకులు. కొడుకులిద్దరూ సెటిల్ అయిపోయారు. కోడళ్ళు పిల్లలు అంతా సుఖంగా ఉంటున్నారు. భార్య కళావతి రిటైర్డ్ లెక్చరర్, శ్మశాన కాళి ఉపాసకురాలు, గొప్ప సాధకురాలు. దుర్గాదాసు దశమహావిద్యల్ని ఔపోషణ పెట్టిన గొప్ప తంత్ర సాధకుడు. ఆయన ఏం చేసినా అందులో పరమార్థం ఉంటుంది. అందుకే ఎవరు ఆయన్ని పొరపాటుగా కూడా తప్పుగా అర్థం చేసుకోరు. అప్పుడప్పుడు ఇలా సాధన కోసం ఎవరికైనా సహాయం చేయడానికో కాసింని తీసుకుని మరీ దుర్గాదాస్ వెళ్తూ ఉంటాడు. ఇదంతా మామూలే. అలా వెళ్ళటం 1-2 నెలల్లో గడిచాక రావటం ఇటీవల బస్తీ అందరికీ అలవాటైంది. వెళ్ళొస్తాం భాయ్, బస్తీ పెద్ద ఒకరితో చెప్పాడు దుర్గాదాస్. అల్లా మీతోటే ఉండాలా, తొందరలో రండి భాయ్, చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు పెద్ద ఆయన. కాసిం 4 భార్యలు గుమ్మంలోంచి చూస్తుండగా ముందు దుర్గాదాసు, వెనక కాసిం ఆగి ఉన్న కారు ఎక్కారు. అందరూ టాటా చెప్తుండగా మెల్లిగా త్రవ చూసుకుంటూ ముందుకు సాగుతోంది కారు. సిటీ లిమిట్స్ దాటి 60 కిలోమీటర్ల దూరం వెళ్లేదాకా కారులో ఎవ్వరూ మాట్లాడుకోలేదు. దుర్గాదాస్ చేతిలో నల్లటి జపమాల ఉంది. కళ్ళు మూసుకుని ఉన్నాడు. కాసిం డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే దుర్గాదాసు ధ్యానంలో ఉన్నాడు. వెనక సీట్లో లగేజ్ ఉంది. కారు స్పీడ్గా పోతోంది. కారు హైదరాబాద్ దాటి నర్సాపూర్ రోడ్డు వైపుగా వెళ్తోంది. కాసిం పిలిచాడు దుర్గాదాస్. బాబా రోడ్డు నుంచి దృష్టి మరల్చకుండా పలికాడు. మనం ఇంకెంత దూరం వెళ్ళాలి అడిగాడు ఆయన. ఇంకెంత బాబా, ఇంకో 20 దాకా ఉంటుంది, ఆపమంటారా అడిగాడు బండి వేగం కొంచెం తగ్గిస్తూ. లేదు అవసరం లేదు, పోనివ్వు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అడవి ప్రాంతాన్ని తలపించేలా ఉన్న ఏరియాలోకి మళ్ళింది కారు. దూరంగా కనపడుతుంది డబుల్ లైన్ రోడ్డు. చిన్న చిన్న కుదుపులు, అంత బాగా లేని రోడ్డు వల్ల కారు స్లోగా వెళ్తోంది. వచ్చేసాం బాబా, ఇంకొక ఫర్లాంగ్. కొద్ది నిమిషాల తర్వాత దట్టమైన చెట్లున్న ప్రాంతంలో ఆగింది కారు. చుట్టూ బాగా పచ్చగా ఉంది, చల్లగా అనిపిస్తోంది. హైదరాబాద్కి ఆ మాత్రపు దూరంలోనే ఇలాంటి ప్రదేశం ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎవరికైనా. కారులోంచి దిగి ఒళ్ళు విరుచుకుంటూ చుట్టూ చూశాడు దుర్గాదాస్. కాస్త లోపలికి విరిగిపడిన గోడలతో శిథిలమైన పాడుబడ్డ ఒక కోట కనపడుతోంది. నరసంచారం పెద్దగా లేదు. గోపురాలు విరిగి నాచుపట్టిన గోడలతో ఉంది. సంతృప్తిగా తలపంకించాడు దుర్గాదాస్. కాసిం బాగుందయ్యా, నర్సాపూర్ అడవి చాలా బాగుంది. ఇక ఈ 4 రోజులు ఇక్కడే మన మకాం. రారా ఇక లగేజీ తీద్దాం నవ్వుతూ అన్నాడు దుర్గాదాస్. మీరెందుకు బాబా, అలా కూర్చోండి, గంటలో నేనంతా సిద్ధం చేసేస్తా అంటూనే కారు రివర్స్ చేసి ఓ వారుగా ఆపాడు. కాస్త చదునుగా ఉన్న చోట చకచక రాళ్ళు అవి తీసి దూరంగా పెట్టి సిద్ధం చేసేసాడు. కాసిం చేస్తున్న పనిని, ఆ పని యొక్క వేగాన్ని నవ్వుతూ చూస్తున్న దుర్గాదాస్కి ఆ ప్రదేశంలో తాము చేయబోతున్న కార్యక్రమం ఎలా మొదలు పెట్టేది, ఏం చేయాలో ప్లానింగ్ అంతా మైండ్లో సిద్ధం చేసుకుంటున్నాడు. దుర్గాదాస్ లాంటి అసాధారణ సాధకుడికి కాసిం లాంటి శిష్యుడు దొరకడమే అసలైన అదృష్టం. కాసిం కార్యసాధకుడు. పని జరిగే కార్యక్రమంలో ఏ అడ్డంకుల్ని పెద్దగా పట్టించుకోడు. ఓ దారి మూతపడితే 10 దారులు వెతుకుతాడు. దుర్గాదాసుకి ఆస్తి, ఆసరా, వారసుడు అన్నీ కాసిమే. గంటన్నరలోగా ముఖానికి పెట్టిన చెమట తుడుచుకుంటూ రండి బాబా అని పిలిచాడు కాసిం. తలెత్తిన దుర్గాదాసు ఎదురుగా చూసి ఆశ్చర్యపోయాడు. గట్టి టెంట్ టైట్గా బిగించి కట్టబడి ఉంది. సాధారణమైన గాలులకి వానలకి చెక్కు చెదరిన విధంగా గట్టి క్లాత్తో ఉంది. అది ఆర్మీ వాళ్ళు ఉపయోగించే టెంట్. విశాలంగానే ఉంది. చుట్టూ అడుక్కొక కర్ర పాతబడి ఇనుపతీగతో ఓ మాదిరి ఫెన్స్ వేయబడి ఉంది. మెచ్చుకోలుగా శిష్యుడిని చూశాడు దుర్గాదాస్. తల బాగా వంచి ఇద్దరు లోపలికి వెళ్ళారు. జంబుఖానా మందపాటిది పరిచి ఉంది. పెద్దగా ఎత్తుపల్లాలు లేవు. నెమ్మదిగా కూర్చున్నాడు దుర్గాదాస్. కారులోంచి వాటర్ క్యాన్స్ తెచ్చి టెంట్లో ఓ వారుగా పెట్టాడు కాసిం. 2 పెట్టెలు, ఓ ఎయిర్ బ్యాగ్ సర్దాడు. మంచినీళ్ళు ఎవరా అడిగాడు కాసిం. పని చేసింది నువ్వు కాసిం, వాటర్ తాగినాయన బాటిల్ అందిస్తూ అన్నాడు దుర్గాదాస్. కాసిం కళ్ళల్లో రవ్వంత కృతజ్ఞత. కాసిం, ఈరోజు మనం పనికి సిద్ధం కావాలి. ఆ పెట్టెలో ఆరెంజ్ కలర్ ఫైలు అవి తీసుకురా. ఇక ఆ పని పూర్తయ్యాకే మనం సిటీకి వెళ్ళేది. ఆయన మాటలు పూర్తి కాకుండానే పెట్టి ఎదురుగా పెట్టి మోకాళ్ళ మీద కూర్చున్నాడు కాసిం. నేను రెడీ చేస్తాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, ఓ గంట తర్వాత ప్రిపేర్ అవుదాం అంటున్న దుర్గాదాస్ మాటలను తేలిగ్గా తీసేస్తూ, రెస్ట్ ఎందుకు బాబా, నేను జుబ్బా మార్చుకుని వచ్చేస్తాను, ఇప్పుడే కూర్చుందాం అన్నాడు ఉత్సాహంగా. అలాంటి శిష్యుడో అసిస్టెంటో ఉంటే ఆ సాధకుడు సాధించలేనిదేముంది. ఒక్క అరగంటలో ఆ టెంట్ అత్యాధునిక ప్రయోగశాలలా అయిపోయింది. చిన్న ఎత్తుబల్ల మీద ల్యాప్టాప్, ఛార్జింగ్ బూస్టర్స్ కనెక్ట్ అయిన 2 సెల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏదో మ్యాటర్ని వింటూ పాయింట్స్ రాసుకుంటున్న దుర్గాదాసు ఫైల్లోని పేపర్స్ని చకచకా పరిశీలిస్తూ సెల్లో కావాల్సిన వాటిని ఫోటోలు తీస్తూ కాసిం ఇద్దరు పనిలో మునిగిపోయారు. చాలాసేపటి తర్వాత 2 ఒక సెల్ మోగింది.
స్క్రీన్ మీద పేరు చూడగానే ఆ మనిషి ఎదురుగానే ఉన్నంత వినయంగా లిఫ్ట్ చేశాడు దుర్గాదాస్. దుర్గాదాస్ నమస్కారం గురూజీ అన్నాడు. ఎంతవరకు వచ్చింది పని? అవతలి కంఠం అడిగింది. ప్రారంభం అయ్యింది గురూజీ, మీరు ఆదేశిస్తుంటే నేను చేసుకుపోవడమే మిగిలింది. దుర్గాదాస్ కంఠంలో అదే వినయం. మంచిది దుర్గా, ఈ రాత్రికి నేను నిన్ను కలుస్తాను. పరిసరాల్లో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. మనల్ని గమనిస్తున్న కళ్ళు, మనల్ని వెంటాడే కాళ్ళు ఎప్పుడూ ఉంటాయి, మర్చిపోకు అన్నది ఆ కంఠం. సిటీ నుంచి దూరంగా వచ్చాం, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీకోసం ఎదురు చూస్తాను గురూజీ, నా అదృష్టం అన్నాడు దుర్గాదాస్. మనం తలపెట్టిన కార్యం చిన్నది కాదు దుర్గా. ప్రపంచంలోనే ఇంతవరకు ఎవ్వరికీ రాని ఆలోచన. ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలి. మన ప్రయత్నం ఫలించాలి. అప్పుడు మన పేర్లు ఈ భూమి మీద చిరస్థాయిగా ఉండిపోతాయి. మానవ చరిత్రలో అజరామరంగా నువ్వు నేను మిగిలి ఉంటాం. ఈ పని ప్రోగ్రెస్ చూసుకుని నేను రావడానికి ఏర్పాట్లు చేసుకుంటాను అన్నది అవతలి గొంతు. అలాగే గురూజీ, ఈ మానవ జన్మలోని ఇంతవరకు దుర్భేద్యమైన కోట లాంటి ఈ రహస్యాన్ని మనం ఛేదించి తీరుతాం గురూజీ. రాత్రి కోసం ఎదురు చూస్తాను. దుర్గాదాసులో ఉద్విగ్నత అతని మొహంలో కనపడుతోంది. వాళ్ళిద్దరి సంభాషణ స్వచ్ఛమైన తెలుగులో సాగుతోంది. సరే దుర్గా, జాగ్రత్త. జీవితం చాలా పెద్దది. మెట్లు మెట్లుగా ఈ జన్మల జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆ మలుపులు పెద్దగా ఉంటాయి, అవతలేముందో తెలియదు. మన కళ్ళే మనల్ని మోసం చేస్తుంటాయి. అంతేకాదు, ఆ కనిపించే ప్రపంచం వెనక కనబడని మరో అద్భుత లోకం ఉంది. మరోసారి చెప్తున్నాను, జాగ్రత్త. గాలిలో గాలిగా మారి మన ఉనికిని చర్యలను కనిపెట్టే కళ్ళుంటాయి. బీ కేర్ఫుల్. ఫోన్ కట్ అయింది. కాసిం, గురూజీ రాత్రికి వస్తారు. మనం చాలా సిద్ధం చేయాలి. హడావిడిగా ఏదో వస్తువును వెతుకుతూ అన్నాడు దుర్గాదాస్. తప్పకుండా బాబా, అంతా మంచి జరుగుతుంది అన్నాడు కాసిం సెల్ ఫోన్లో బ్యాటరీ తీసేస్తూ. ఇప్పుడు అంటూ గొంతు తగ్గించి ఏదో చెప్పడం ఆరంభించాడు దుర్గాదాస్. అప్పుడు టైం సాయంత్రం 4 అయింది. ఇంకాసేపట్లో చీకటి వైపుకు తిరగడం మొదలవుతుంది పొద్దు. ఫోన్ కట్ అవగానే అవతల వ్యక్తి మొహంలో చిత్రమైన చిరునవ్వు మెరిసింది. అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి వంక చూసి చిన్నగా నవ్వుకున్నారు. అతని ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద ఏవో ఎర్రగా గజిబిజిగా రంగుల రంగుల గీతలు వచ్చాయి. ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు అతను. అతని తేనె రంగు కనుపాపల్లో ప్రశ్న, తేలు కొండి లాంటి ప్రశ్న. ఆ స్క్రీన్ మీద ఏదో కనబడబోయి మాయమైపోయింది. అతని ముఖం చిరాకుతో మరింతగా ఎర్రబడిపోయింది. నుదుట నల్లటి బొట్టు, బూడిద తెలుపు రంగున్న గడ్డం, చేతికి రాడో వాచి, మెడలో రుద్రాక్షమాల, జీన్ షర్టు ప్యాంటుతో విచిత్రంగా ఉన్నాడు ఆ శ్వేత జాతీయుడు. పేరు స్టీఫెన్ నికల్, బ్రిటన్ నివాసి. అతడి పక్కనున్న వ్యక్తి పేరు బాబ్, బ్రెజిల్ దేశీయుడు. ఇద్దరు కెనడాలో సెటిల్ అయిపోయారు. వారిద్దరికీ ఇండియాలోని దుర్గాదాసు ఎలా శిష్యుడో, తెలుగులో మాట్లాడేంతగా వాళ్ళు ఎలా సెట్ అయ్యారో, ఎక్కడో కెనడాలోని స్టీఫెన్ హైదరాబాద్ శివార్లలోని దుర్గాదాస్ని రాత్రికి కలుస్తాను అని ఎలా చెప్పాడో, ఇవన్నీ అర్థం కావాలంటే మనం 8 ఏళ్ళు వెనక్కి పోవాలి. ఇదో రకమైన ప్రయాణం ప్రస్తుతానికి, గతానికి. ఇక్కడ గతం గతః కాదు, గతం వర్తమానః అనుకోవాలి, వర్తమాన గీతం అనుకోవాలి. గతం నిత్య సత్యంలా నిలబడే ఈ వ్యక్తుల మధ్య ఈ మరొక నిశీధి వేళ ఆ స్టీఫెన్ రాక ఎలాంటి రాగాన్ని వినిపిస్తుందో అదే రాగము. ఈ నిశీధి రాగం వినబోతున్న దుర్గాదాసుకి, ఖాసింకి కొత్తగా ఏమి తెలియనున్నాయో మరి. మనం కూడా ఈ విషయాన్ని ఎదురు చూడవలసిందే. నిజంగానే స్టీఫెన్ నికల్ ఎక్కడో కెనడా నుంచి రాత్రికి రాత్రి కొద్ది గంటల వ్యవధిలో హైదరాబాద్ శివార్లలో టెంట్ వేసున్న తాంత్రికుడు దుర్గాదాస్ని కలుస్తాడా? అది సాధ్యమైన పనేనా? సాధారణ మానవులు ఒప్పుకోగలరా? ఆధునిక మనిషి అంటే ఆధునిక జీవితం జీవిస్తున్న మనిషి ఊహకైనా ఈ విషయం అందగలదా? దాన్ని ఎటువంటి ప్రయాణం అంటారు? దానికి ఉన్న పేర్లు ఏమిటి? యోగశాస్త్ర మర్మాలలో ఆ ప్రక్రియని ఏమంటారు? అది ఎలాంటి వాళ్ళు సాధన చేస్తారు? అలాంటి సాధన నిజంగా ఉందా? ఎక్కడో మరో దేశంలో ఉన్న వ్యక్తి కొద్ది గంటల్లో కొన్ని వేల మైళ్ళు దాటి మరో దేశంలో కనబడగలడా? తన అనుకున్న వారిని కలుసుకోగలడా? ఇటువంటి ప్రయాణాన్ని ఏమంటారు? దాన్ని టైం ట్రావెల్ అంటారా? ఇంకేమంటారు? టైం ట్రావెల్ కాదు, దీనికి ఇంకేం పేరుంది? అసలు స్టీఫెన్ నికల్ అండ్ బాబ్ తిరిగి తాంత్రిక దుర్గాదాస్ని కలుసుకోవడం దేనికోసం? అసలు ఈ ట్విస్ట్కి ప్రధాన కథ అయినటువంటి జయంతసేన కథకి ఏమిటి సంబంధం? గురురాజప్పకి ఈ కథకి ఏమిటి సంబంధం? గురురాజప్పకి స్టీఫెన్ నికల్కి పరిచయం ఉందా? స్టీఫెన్ నికల్ విద్యలు, గురురాజప్ప విద్యలు, ఈ విద్యల స్థాయి, దుర్గాదాసు సాధనా స్థాయి ఇంచుమించుగా కనిపిస్తున్నాయి. అది ఒకటేనా? అయితే వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు పరిచయం అవుతారా? ఆల్రెడీ పరిచయం అయిపోయారా?
ఈ రహస్యాల్ని తెలుసుకోవాలన్నా, ఈ అద్భుతమైన విశేషాలని వినాలన్నా మన నిశీధిరాగం రాబోయే పార్ట్ కోసం ఎదురు చూడవలసిందే. దీని తరువాతి పార్ట్లో ఈ ప్రశ్నలకి దాదాపు సమాధానాలు ఉంటాయేమో అంటే వినాల్సిందే, అంతవరకు ఎదురు చూడాల్సిందే. అందుకే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్న ఆప్షన్ని మాత్రమే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోని చూడగానే ఒక లైక్